18 సంవత్సరాలు కని పెంచినటువంటి తల్లి, ఆ కొడుకు చనిపోతే ఆ తల్లి పడినటువంటి ఆవేదన కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తారనమాట. ఈ సంఘటన వచ్చేసి డెహ్రాడూన్‌లో జరిగినటువంటి ప్రేమ్ నగర్ అనే ఒక ఏరియాలో జరుగుతది. 18 సంవత్సరాల కొడుకు పేరొచ్చేసి క్షితిజ్ రాజ్. ఆమె కొడుకు చనిపోయి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కేసు. ఈ కేసులో ఇంతవరకు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఒక్కసారి కూడా జరగలేదనేది ఇప్పటికీ వాదన. గుడ్ మార్నింగ్ అమ్మ కూతురు అంటే రమణి గారు, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ చేసినానండి. ఓకే, 2 సంవత్సరాలు కొడుకు చనిపోయినా కూడా ఇంతవరకు కొడుకు మరణానికి కారణం కూడా కనిపెట్టలేని పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థలు మన ఇండియాలో ఇంకా ఇంతవరకు నడుస్తూనే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే, నా కొడుకు చనిపోవడానికి గల కారణం నేను కనిపెట్టాలి అని ఆవిడ మాత్రమే, నేనే సాక్ష్యాలు తీసుకురావాలని చెప్పి మరి పోలీసు వాళ్ళతో ఛాలెంజ్ విసిరి పోలీసు వాళ్లకు అగేనెస్ట్గా పోలీసు వాళ్ళు తీసుకురాలేని సాక్ష్యాలు కూడా తల్లి తీసుకొచ్చింది. సో ఇంత కష్టపడి తన కొడుకుకు సంబంధించిన మరణానికి ఎవరు బాధ్యులు అనేది కూడా తెలుసుకుందాం ముందు. ఓకే, అయితే ఈ ఘటనలో కారణమైన అనుమానించినటువంటి ఒక డ్రైవర్ను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయినారు. ఆ జరిగిన ఇన్సిడెంట్లో ఒక డ్రైవర్ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసు అధికారులు ఇప్పటికీ కూడా పట్టుకోలేదు. తన ఒక్కగానొక కొడుకు, ఒకే ఒక కొడుకు, మామూలుగా 2-3 పిల్లలు ఉంటారు, కానీ ఆమెకి ఒకటే కొడుకు, 18 సంవత్సరాలు పెంచుకున్నటువంటి కొడుకు చనిపోయినాడు అనమాట. ఆమె పేరు వచ్చేసి లతా చౌదరి. రెడ్డి గుడ్ మార్నింగ్, హాయ్ త్రివేణి, అందరి కామెంట్లు నేను మళ్ళీ చదువుతానండి, టాపిక్ చెప్దాం. ఓకే, 2 ఏళ్ళుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీస్ అధికారుల చుట్టూ, వ్యవస్థల చుట్టూ, పెద్ద ఉన్నత అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి లతా చౌదరి కేసు ఇది. ఆవిడ ఫోటో కూడా నా థంబ్నెయిల్ ప్రొవైడ్ చేసిన, చూడండి ఒకసారి. ఓకే, ఈ దర్యాప్తు ప్రారంభ దశ నుండి ఇప్పటి వరకు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా సిగ్గుసేట అనమాట. నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అన్నమాట. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆ మనిషి ప్రాణం ఏ విధంగా పోయింది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి మొట్టమొదటి బాధ్యత పోలీసు అధికారులు. కానీ పోలీసు అధికారులు చేసినటువంటి చేయలేని పని కూడా తన తల్లి లలితా చౌదరి గారు తెచ్చినటువంటి సాక్ష్యాలు చాలా వాల్యుబుల్ అయినవి. ఓకే, బహిరంగ సభలలో కూడా ఈమెకు న్యాయం జరగట్లేదని ఆర్ఎస్ఎస్ అని సమాజ వర్గాలు కొంతమంది మీటింగ్లు పెడతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి కూడా పోలీసులు యొక్క తీరు, వాళ్ళ యొక్క మాట తీరు గురించి ఆవిడ అక్కడ సభాముఖంగా అందరికీ తెలియజేయడం కూడా జరిగింది, లతా చౌదరి గారు. అసలు ఈ కేసు ఏ విధంగా జరిగింది, అసలు ఈ కేసు వాళ్ళ కొడుకు మరణానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది 2024 ఫిబ్రవరి 16వ తారీఖు అర్ధరాత్రి సుమారు 2:45 టైంలో కృతి చౌదరి తన స్నేహితుడితో కలిసి ప్రేమ్ నగర్ అనే ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ సమయంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం మనము. దాని తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబ స్నేహితులు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుల ద్వారా ఫోన్ కాల్ వెళ్ళింది లలితా చౌదరికి. అర్ధరాత్రి వెళ్ళిన టైం 2:45 ఫోన్ కాల్ వెళ్ళినప్పుడు ఎలాంటి సాయం అందలేదని కూడా, అంటే ఆ టైంలో ఇన్సిడెంట్ వాళ్ళ కొడుకు చావు బ్రతుకులలో ఉన్నటువంటి టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ 100కి 104 108 ఆ టైంలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు అన్నిటికీ కాల్ చేసినా కూడా ఏ ఒక్క హెల్ప్ లైన్, అంబులెన్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, ఎవ్వరే కానీ సాయం చేయలేదు. ఓకే, ఆ ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖున గుర్తు తెలియని ఒక వ్యక్తి లలితా చౌదరి అనే ఆమె వాళ్ళ తల్లి అనమాట. ఆ తల్లి కేసు పెట్టడం జరిగింది. దానికి ముందు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోలేదన్నమాట ఆ టైంలో. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విట్నెస్లు ఉంటారు, అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి, కళ్ళతో చూసినటువంటి సాక్షులను కూడా వాళ్ళు పోలీసు అధికారులు రికార్డ్ చేయలేదు ఆ టైంలో. సో ఎందుకు చేయలేదు ఏందనేది కూడా ముందు తెలుసుకుందాం ఈ కేసు గురించి. ఓకే, ఇది హైలైట్